నమస్తే దోస్తులు అందరికీ. మనమైతే మన పొలంలో బంతినారు వేసాం కదా, దాంట్లో అయితే మనం 3000 ఎల్లో 3000 రెడీ పెట్టుకున్నాం. దాంట్లో అయితే మనం ఇప్పటికి వచ్చేసి మనం వేసి ఒక 18 డేస్ వరకు అవుతుంది. 4 తళ్ళు వాటర్ పెట్టేశాము. దాంట్లో మనం అయితే ఇప్పుడు చూస్తే ఫుల్గా కలిపి వచ్చింది. మామూలుగా ఏంటంటే మనం వేసింది వరిమల్లో వేసాం, మొత్తం వరిమలుపు ఫుల్గా వచ్చింది. దానివల్ల అది కలిపియాలంటే మన తన కూలీల షార్టేజ్ అనేది మరీ ఎక్కువగా ఉంది. దానికోసమని ఇప్పుడు ఇది కలిపిస్తే ఎంత కాస్ట్ అవుతుందో అని భయం అవుతుంది. చేస్తేనేమో ఒకటి ఉంది, చేయకపోతే ఒకటి ఉంది. చేస్తేనేమో ఇంతగానో కలిపి వస్తుంది. దీనికి ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే ఒకసారి మీకు ఏమైనా తెలిసి ఉంటే ఒకసారి చెప్పండి. ఓకే ఫ్రెండ్, నమస్తే దోస్తులు అందరికీ. మనమైతే మన పొలంలో బంతినారు వేసాం కదా, దాంట్లో అయితే మనం 3000 ఎల్లో 3000 రెడీ పెట్టుకున్నాం. దాంట్లో అయితే మనం ఇప్పటికి వచ్చేసి మనం వేసి ఒక 18 డేస్ వరకు అవుతుంది. 4 తళ్ళు వాటర్ పెట్టేశాము. దాంట్లో మనం అయితే ఇప్పుడు చూస్తే ఫుల్గా కలిపి వచ్చింది. మామూలుగా ఏంటంటే మనం వేసింది వరిమల్లో వేసాం, మొత్తం వరిమలుపు ఫుల్గా వచ్చింది. దానివల్ల అది కలిపియాలంటే మన తన కూలీల షార్టేజ్ అనేది మరీ ఎక్కువగా ఉంది. దానికోసమని ఇప్పుడు ఇది కలిపిస్తే ఎంత కాస్ట్ అవుతుందో అని భయం అవుతుంది. చేస్తేనేమో ఒకటి ఉంది, చేయకపోతే ఒకటి ఉంది. చేస్తేనేమో ఇంతగానో కలిపి వస్తుంది. దీనికి ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే ఒకసారి మీకు ఏమైనా తెలిసి ఉంటే ఒకసారి చెప్పండి. ఓకే ఫ్రెండ్.